ఈరోజు వీడియోలో ఒక డిఫరెంట్ టాపిక్ అంటే మనం ఇంతకుముందు ఎప్పుడు మన వీడియోస్‌లో మాట్లాడుకోని అండ్ అందరికీ ఉపయోగపడతది అని అనుకునే ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాము. నేనైతే పొద్దున్న పనులైతే చేసుకుంటున్నాను. సాహితీ స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత కాస్త పాలు తోడబెట్టడము, కర్రీ చేసుకోవడము, ఇంకా కొన్ని ప్యాంట్రీ ఐటెమ్స్ రీఫిల్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఈ టాపిక్ అయితే మాట్లాడదాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాక్టికల్‌గా వర్కౌట్ అయింది. నాకు చెప్పాలనిపించిందనమాట. ఎవరికైనా హెల్ప్‌ఫుల్‌గా కూడా ఉంటుంది అని చెప్పేసి. అదేంటంటే అప్పుల గురించండి. కొంచెం ఇప్పుడు మనకున్న ట్రెండీ లాంగ్వేజ్‌లో మాట్లాడుకోవాలి అనంటే లోన్స్, ఈఎంఐస్, కమిట్మెంట్స్ ఎట్సెట్రా అనమాట. ఏవైనా గాని అప్పే కదా! సో, అప్పుల నుండి బయట పడిపోవాలి వెంటనే అనే త్వరగా వీలైనంత తొందరగా అన్నీ తీరిపోయి, క్లియర్ అయిపోయి, మనం ప్రశాంతంగా ఉండాలి అనంటే, కొన్ని మెథడ్స్ అయితే ఫాలో అవ్వాల్సుంటుంది. వాటిల్లో నాకు కొంచెం బెస్ట్‌గా అనిపించిందయితే ఒకటుంది. అది ఈ వీడియోలో చెప్తాను. అసలు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి ఎలాంటి కమిట్మెంటు లేదు అనే ఫ్యామిలీస్ ఎక్కడన్నా ఉన్నాయా అనంటే వెతకాల్సొస్తుంది గదా! సో, అసలు అప్పు అనేదే లేదు. మనకెలాంటి కమిట్మెంట్ లేదు అని అనుకున్న వాళ్ళే రిచ్ ఫెలోస్ అండి. ఎంతెంత ఆస్తులున్నాయా, ఏమున్నాయా అనేది పక్కన పెట్టేస్తే, కమిట్మెంట్స్ అనేవి లేవు. మనం ఒక రూపాయి ఎవ్వరికీ ఇవ్వాల్సింది లేదు. ఇది మనకొచ్చే దాంతో మనం తిని ప్రశాంతంగా బతుకుతున్నాము. అంత ప్రశాంతంగా నిద్రపోగలిగిన వాళ్ళే నిజంగా ధనవంతులు అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో అయితే. సో, అంత మనల్ని టార్చర్ పెట్టేసి, స్ట్రెస్ ఫీల్ అయ్యేలాగా చేసేసి, మన ఫినాన్షియల్ గ్రోత్‌కి ఎన్ అడ్డుపడే ఇలా ఈ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నిటిని కూడా టార్గెట్ పెట్టుకొని క్లోజ్ చేసేయడానికి ఫాలో అయ్యే మెథడ్స్‌లో ఇదైతే బెస్ట్ మెథడ్ ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో లోన్స్, మనకి అది బ్యాంక్‌లో తీసుకున్న లోన్స్ అయ్యుండొచ్చు. మన కన్స్యూమర్ లోన్స్ ఉంటాయి కదా! ఏమన్నా ఎలక్ట్రానిక్ థింగ్స్ ఫోన్ అని, ల్యాప్‌టాప్ లేదంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఇలాంటివి నో కాస్ట్ ఈఎంఐలాగా పెట్టుకొని కొనుక్కునే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! అవైనా గావచ్చు. అంటే కన్స్యూమర్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్ ఉంటాయి కదండీ! కొంచెము సాలరీడ్ వాళ్ళకి, ఇంకా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటారు కదా! 1,00,000 అని, 2,00,000 అని ఇట్లా మాక్సిమం అంతే ఉంటాయి. చిన్న అమౌంటే ఉంటుంది. చిన్న పర్సనల్ లోన్స్ అయితే అవి కానీ క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండింగ్ కట్టలేక ఆ క్రెడిట్ కార్డ్ బిల్ మొత్తాన్ని కూడా ఈఎంఐగా కన్వర్ట్ చేసేసుకుంటాం కదా! అలాంటివి గాని, లేదా బయట తీసుకున్న హ్యాండ్ లోన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ అసలు ఏమున్నాయి అనేది ఒక లిస్ట్ ఔట్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్. ఇది ఒక్కళ్ళతో అయ్యేది గాదు. ఫ్యామిలీలో ఆహ్, ఇద్దరు హస్బెండా లేదంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎవరికి తెలిసి ఎలాంటి కమిట్మెంట్స్ ఉన్నాయి అనేవన్నీ కూడా ఎలాంటి దాపరికాలు లేకుండా అందరూ కలిసి మాట్లాడుకొని లిస్ట్ ఔట్ చేసుకుంటేనే వర్కౌట్ అయ్యేదన్నమాట. ఎందుకంటే వైఫ్ తెలియకుండా హస్బెండ్ ఇంకెక్కడో ఏదో లోన్ తీసుకొని ఎలాగో ఆమెకు తెలియకుండా ఇది కట్టేద్దాంలే తెలిస్తే గొడవ పెట్టిద్ది అని. లేదా వైఫ్ అట్లా ఇంకేదన్నా పర్చేస్ చేసేసి అవి తర్వాత స్లోగా ఎలాగోలా తీర్చేద్దాంలే చెప్తే అరుస్తారని. ఇలాంటివి పెట్టేసుకున్నప్పుడైతే ఇప్పుడు మనము ఇట్లా హానెస్ట్‌గా ఫాలో అవ్వాలి అని అనుకున్న రూల్స్ అయితే వర్కౌట్ అవ్వవసలు. ఫైనల్లీ డిసప్పాయింట్‌మెంటే మిగులుతది. సో, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ఎప్పుడు కూడా ఫినాన్షియల్ విషయాలొచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నప్పుడే ఎవరు గూడా స్ట్రెస్ తీసుకోకుండా కలిసికట్టుగా ముందుకెళ్ళి అచీవ్ చేయగలిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకొని వైఫ్, హస్బెండ్ ఏమేమున్నాయి కమిట్మెంట్స్ అనేది ఒక లిస్ట్ ఔట్ చేసేసుకొని లిస్ట్ ఔట్ చేసుకున్న వాటిల్లో వచ్చేసి మనకి హోమ్ లోన్ అయితే ఇంక్లూడ్ చేసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే అది కంప్లీట్‌గా డిఫరెంట్ అన్నమాట. అది ఆహ్, సెక్యూర్డ్ లోన్ కాబట్టి, అది కొంచెం లాంగ్ టర్మ్‌లో ఎళ్తూ ఉంటది. అదొక ప్రాపర్టీ కాబట్టి, సో, దాని మీద లోన్ తీసుకొని ముందుకెళ్తున్నాము అనంటే అందరికీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, సో, దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయదు. అది మనల్ని టార్చర్ చేసేదైతే కాదు అని నేను అనుకుంటాను హోమ్ లోన్ వచ్చేసి. అది పక్కన పెట్టేస్తే మిగిలినవి ఉన్నాయి చూసారు. ఈ క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండింగ్సు ఆహ్, బిల్లుని ఈఎంఐగా కన్వర్ట్ చేసేసుకున్నవి, కన్స్యూమర్ లోన్స్ ఇక్ నో కాస్ట్ ఈఎంఐ కదా అని చెప్పేసి నంబర్ ఆఫ్ ఐటెమ్స్ కొనేసుకొని ఒక 4, 5 కన్స్యూమర్ లోన్స్ పెట్టేసుకున్నామనుకోండి, ఎండ్ ఆఫ్ ది మంత్ పే చేయడానికి ఉండాలి కదా మన దగ్గర అన్నిటికి. ఓకే. నో కాస్టే. కానీ మన దగ్గర ఉండాలి కదా పే చేయడానికి. సో, అలా స్ట్రెస్ ఫీల్ అయ్యేటప్పుడు ఇట్లా మొత్తం ఏమేమి ఉన్నాయనేది అన్నీ కూడా ఒక లిస్ట్ ఔట్ చేసేసుకొని, ఆ లిస్ట్‌లో వచ్చేసి చిన్న లోన్ ఏదైతే ఉందో అది ముందు అలా మనకి
స్మాలెస్ట్ లోన్ అమౌంట్ నుండి లార్జెస్ట్ వరకు కూడా రాసేసుకున్నామనుకోండి. చిన్నది, ఆ తర్వాత దానికన్నా కొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది అట్లా పోయి ఆఖరిలో వచ్చేసి అన్నిటికన్నా పెద్ద అమౌంట్ ఉన్న లోన్ రాసేసుకున్నామనుకోండి. సో, ఎంత పే చేస్తున్నాము, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఇవన్నీ నోట్ చేసి పెట్టేసుకుంటే, ఇక్కడ ఇంట్రెస్ట్ గురించి మనం పట్టించుకోకుండా, మన టార్గెట్ వచ్చేసి ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా లేపేయడం అని చెప్పేసి పెట్టేసుకున్నామనుకోండి ఫోకస్. ముందుగా స్మాలెస్ట్‌ది ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్ పెట్టేసి ఇంకంతే. అది క్లోజ్ అయ్యే వరకు కూడా మనం సాక్రిఫైస్ చేయాల్సిందే. పాజిబిలిటీ ఉంటే సెకండ్ ఇన్‌కమ్ కోసం చూసుకోవడము. ఇది ఎక్కువ కాలము ఇలానే కాదు గదా! ఇవన్నీ క్లోజ్ అయిపోయే వరకు కూడా కలిసికట్టుగా అందరూ కూడా దానికోసమే పనిచేసేటట్టు పర్చేజెస్ తగ్గించుకోవడము, బయటకెళ్ళి ఫుడ్ తినడం తగ్గించుకోవడం. ఇప్పుడు హోటల్‌కెళ్ళి తినాలి అని అనుకోండి. అప్పుడు మనం ఇట్లా ఇట్లా ఒక ఫోకస్, ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉన్నాము అనంటే, మనకి ఎందుకు ఈ డబ్బులుంటే దాన్ని గట్టేయొచ్చు కదా! అనే థాట్స్ ఒస్తాయి. 2, 3 డ్రెస్సులు కొనుక్కోవడానికెళ్ళినప్పుడు ఎందుకు ఒకటి ఇప్పుడున్న పరిస్థితికి మనకొకటైతే సరిపోతది. ఏది ఖచ్చితంగా కావాలి గాబట్టి తీసుకున్నాము. మిగిలిన వాటికెందుకు ఖర్చు పెట్టేది? ఆ డబ్బులేదో దానికి కట్టేస్తే ఆ లోన్ గొడవ అయిపోతది గదా! ఇట్లా మనకే ఒక మోటివేషన్ అనేది వచ్చేస్తదనమాట. మనం ఇట్లా చేసేద్దాము అని మొదలుపెట్టుకుంటే. సో, ముందు చిన్నది ఏదైతే ఉందో దానికి ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేసేయడానికి. మిగిలినవి ఉన్నాయి కదా! కింద లిస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక 5 లోన్స్ ఉన్నాయనుకోండి. కిందున్న 4గిటికి ఆ మంత్‌కి ఎంత పే చేయాలో అంతే పే చేసుకుంటూ పోతాము. కానీ పైన మనం టార్గెట్ చేసాం కదా! అటాక్ చేయడానికి. ఆ అటాక్ చేయడానికి పెట్టుకున్న స్మాలెస్ట్ దానికి మాత్రము మనము సాక్రిఫైస్ చేసి, త్యాగాలు చేసి, దాచి పట్టుకొని నెలంతా కూడా ఎన్నో త్యాగాలు చేసి పట్టుకొని ఉండాలనమాట డబ్బులు. ఆ డబ్బులు ఎంతైతే అంత. ఎంత కొంచెం అమౌంట్ ఎక్స్‌ట్రాగా అయినా గానీ మనం సాక్రిఫైస్ చేసామో, దాన్ని గూడా ఆ చిన్నదానికి కట్టేసేయడమే. అక్కడ మనకొక తెలియని తృప్తి గూడా వచ్చేస్తదనమాట. మనకు మంచి పని చేస్తున్నాము. మన ఫ్యూచర్ కోసము, మన ప్రశాంతత కోసము ఈ సాక్రిఫైస్ అనేది చేస్తున్నాము అనేలాంటి ఒక సాటిస్ఫాక్షన్ గూడా మనకి దొరుకుతుంది. సో, అది అయిపోతది గదా! ఆ చిన్నది అయిపోయిందనంటే నెక్స్ట్ దాన్ని టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఆ ముందు పే చేసేదానికి ఉన్న అమౌంట్ ఇంకా మనం ఇలా సాక్రిఫైస్ జేసుకుంటూ దాచుకుంటున్న అమౌంట్ కూడా సెకండ్ లోన్‌ని అటాక్ చేయడానికి పనికొస్తుందనమాట. సో, రిమైనింగ్ లోన్స్‌కొచ్చేసి పే చేయాల్సిన కన్ఫర్మ్‌గా కట్టి తీరాల్సిందే అన్న అమౌంట్ ఏదో ఉంటది గదా! అది వరకు కట్టుకుంటూ పోతుంటాము. ఒకదాన్ని మాత్రం అటాక్ చేసేస్తాము. ఎట్లా అటాక్ చేసేస్తాము అనంటే, మన సేవింగ్స్‌తో. ఎట్లా సేవింగ్స్ ఉన్నవి మొత్తము దీనికే పోతున్నాయి. ఇంకా సేవింగ్స్ మాట ఎక్కడ అనంటే అదేం కాదు. ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనము దానికొక 5,000 పే చేయాలనుకోండి మంత్లీ ఈఎంఐలో. పైన మనకి ఇంటికయ్యే ఖర్చుల్లో, మనం సెల్ఫ్‌గా పెట్టుకునే ఖర్చుల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కొన్నాళ్ళు ఇదంతా క్లియర్ అయిపోయే వరకు సాక్రిఫైస్ చేద్దాం మనము అని అనుకోని ఖచ్చితంగా చేస్తూ పోతే అన్నమాట 5,000 కట్టాల్సిన మంత్లీ దానికన్నా కూడా ఎక్స్‌ట్రా కట్టగలుగుతాము. ష్యూర్‌గా మిగిల్చుకోగలుగుతామన్నమాట. అదే బయట ఖర్చులు, బయట తినడము, బయట హోటల్స్‌కి ఖర్చు పెట్టడము, లేదా స్నాక్ ఐటెమ్స్‌కి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి తెచ్చుకోవడము. ఏవి కొన్ని మనకు అవసరం లేని ఐటెమ్స్ కూడా కొనేసుకుంటూనే ఉంటాం కదా! మనము ఈ ప్రాజెక్ట్‌లో గాని ఉన్నాము అని అనుకోండి ఇట్లా చేద్దామని, అవన్నీ కూడా కట్ డౌన్ అయిపోతాయి. ఆఖరికి మనవి ఒక కొంచెం ఉన్న టైమ్ పీరియడ్ కన్నా ముందే మనకిది కంక్లూడ్ అయిపోతది. ఖచ్చితంగా అయిపోతది. అయిపోయిన తర్వాత కూడా ఇదే అలవాటనేది మనకి ముందు ముందు కూడా ఇంకా ముందుకెళ్ళిన కొద్దికి కూడా ఇదే అలవాటనేది అలవాటయిపోతుందనమాట. సో, ఈ మెథడ్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. అండ్ చేసేటప్పుడు కూడా మనకొక ఎంతూసియాజం ఉంటది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. ఒక భయం అనేది తగ్గిపోయి ఎట్లా, ఏంటి పరిస్థితి ఇలాంటి భయాలున్నా కూడా అలాంటి భయాలన్నీ తగ్గిపోయి, అవును మేమేదో మంచిగానే చేస్తున్నాము. మనకు ఇది కంప్లీట్ అయ్యే వరకు కూడా మనము ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలి అని అందరికీ కూడా మనకి ఆలోచన ఉంటదనమాట. సో, ఈ మెథడ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతది. కంప్లీట్‌గా అప్పులన్నీ కూడా తీర్చేసుకొని వాటి నుండి బయటపడడానికి. ఇట్లా గాని చేస్తే గనక తర్వాత ఇంక అసలు కొత్త అప్పులు అవసరం అప్పు చేయాల్సిన అవసరం అనేది ఆహ్, పరిస్థితులుని బట్టి వస్తది. అది వేరే విషయము. కానీ మన లగ్జరీస్‌కి మాత్రం మనం ఎప్పుడు జేయం ఇంక అస్సలు మనము. సో,
ఇది 5 పాయింట్స్ ఉంటాయండి. ఒకటేంటంటే ఉన్నవన్నీ లిస్ట్ ఔట్ చేసుకోవడము. సెకండొచ్చేసి చిన్న దాని నుండి మొదలుపెట్టుకోవడము. చిన్నది పైన రాసుకోవడము. తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి పెద్దది కమిట్మెంట్ ఏముంది అనేది అది రాసి పెట్టేసుకోవడము. సో, మిగిలినన్నిటికి కూడా మంత్లీ పే చేయాల్సిన మినిమమ్ అమౌంట్స్ ఏవో ఉంటాయి కాబట్టి అవన్నీ పే చేసుకుంటాము. కానీ ఒకదాన్ని మాత్రం అటాక్ చేసుకుంటాము. లిస్ట్‌లో మనకొకటి లేచిపోయింది అనంటే భలే బలం వచ్చినట్టు ఉంటదనమాట. తర్వాత ఆ నెక్స్ట్ దాన్ని అటాక్ చేయడము. తర్వాత ఆ నెక్స్ట్ దాన్ని అటాక్ చేయడము. అట్లా లాస్ట్ వరకు కూడా ఒక్కొక్క కమిట్మెంట్‌ని అటాక్ చేసుకుంటూ మనము ఒక గేమ్ ఆడినట్టుగా మొత్తము కిల్ చేసేయగలము. కానీ దీనికి ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి చేస్తే మాత్రము ఇవన్నీ కూడా క్లియర్ చేసేసుకోగలుగుతామనమాట. ఒక్కళ్ళ వల్ల కాదు. లేదు అనంటే మిగిలిన వాళ్ళందరూ సైలెంట్‌గా ఇంటి పనులు చేసుకుంటూ ఇంక అట్లా ఉండిపోయే వాళ్ళే అనంటే ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రూల్ అయితే ఫాలో అయ్యి నేను ఇట్లా ఒకటి చేస్తున్నాను. ఈ ప్రాసెస్‌లో వెళ్తున్నాను. కొంతకాలం అయితే మీరు గూడా నాకు సపోర్ట్ చేయాలి. హ్మ్. కొంచెం మనము ట్రిప్పెళ్ళడం గానివ్వండి, ఔటింగ్స్ ఇంకా వీక్లీ హోటల్‌కెళ్ళేసి తిరగాలు గానివ్వండి, ఇంకా డ్రెసెస్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం తగ్గించుకుందాము. ఎక్కువ కాలం గాదు, కొంతకాలము. ఇది మన ప్రశాంతత కోసము, మన స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉండడం కోసము, మన ఫ్యూచర్ మంచిగా ఉండడం కోసమే చేస్తున్నాను. అందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడుకుంటూ చేసుకుంటూ పోతే వేరే వాళ్ళు గూడా ఫ్యామిలీలో అదర్ మెంబర్స్ కూడా ఈ చేసే ఆయన్ని లేదా ఈ చేసే వుమెన్‌ని అపార్థం జేసుకోకుండా ఉంటారనమాట. చెప్పకుండా చేసుకుంటూ పోతున్నాము అనంటే ఏదో సినిమాల్లో జూపించినట్టుగా విలన్ అయిపోతారు. లాస్ట్‌లో ఇది విషయము అని చెప్పే సిట్యుయేషన్స్ సినిమాల్లో వస్తాయి గానీ, రియల్ లైఫ్‌లో వస్తాయో లేదో మనకు తెలీదు గాబట్టి, ఏదైనా ట్రాన్స్‌పరెంట్‌గా అందరూ కలిసి చెప్పుకుంటూ, చేసుకుంటూ పోతే గనక ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావు. అలాగే కలిసుంటేనే కదా మనము బలంగా ఏదన్నా జయించగలము. అలాగే ఈ అప్పుల్ని గూడా మనల్ని పీడిస్తున్న ఈ కమిట్మెంట్స్‌ని గూడా జయించగలుగుతామనమాట. ఆ ప్రాక్టీస్‌తో తర్వాత మనము ప్రాబ్లమ్స్‌లో పడకుండా ఉంటాము. ఒకళ్ళకి చెప్పే నాలెడ్జ్ గూడా మనకొస్తది. సో, ఇట్లా మనకి ఆహ్, ఉన్న కమిట్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి కొన్ని మార్గాలుంటాయి. కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఫాలో అయ్యే మెథడ్స్. అందులో ఈ మెథడ్ అయితే చాలా బావుంటదనమాట. మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా మనకేదో మంచి ఎనర్జీ వచ్చిన ఫీల్ వస్తూ ఉంటుంది. సో, మనీ ఎట్లా మనము గ్యాదర్ చేయాలి, ఎక్స్‌ట్రా మనీ అనంటే, ఎక్స్‌ట్రా మనీ సోర్సెస్ కూడా చూసుకుంటే చాలా మంచిది. సెకండ్ ఇన్‌కమ్ చూసుకోవడము, ఇంకేదన్నా అదర్ సోర్సెస్‌లో నుంచి ఇన్‌కమ్ వస్తుందా? లేదా మన ఇంట్లో ఉన్న అన్‌వాంటెడ్ ఐటెమ్స్ ఏమో ఉంటాయి కదా! వాటిని మనము సేల్ చేసేస్తే మనకి క్యాష్ వస్తుందా? ఇట్లాంటివి రకరకాల మార్గాలుంటాయి. ఏ ఏ మార్గాల్లో మనము ఎక్స్‌ట్రా మనీ మేక్ చేసుకోవచ్చు అనే విషయాలు మీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను నేను. సో, ఎవరికైనా హెల్ప్‌ఫుల్‌గా ఉంటే మంచిది కదా! ఇదైతే ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నాము, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అన్న వాళ్ళు ఒకసారి డిస్కస్ చేసుకొని, ఈ మెథడ్ ఫాలో అయ్యి ప్రశాంతంగా లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయొచ్చు. సో, ఈ వీడియో ఎంతవరకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించిందా అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే మనకు కొత్త టాపిక్ కదా ఇది. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి.